ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూలో 3 crores వర్త్ సెల్ ఫోన్స్ని మా సిసిఎస్ టీమ్స్ అండ్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి అధికారులంతా కలిసి 1016 ఫోన్స్ను రికవర్ చేశారు. స్టోలెన్ ఆర్ లాస్ట్ ఫోన్స్ రికవర్ చేశారు. దీనివల్ల ఒక 3 కోట్లు వర్త్ ఫోన్స్ను మనము రైట్ఫుల్ ఓనర్స్కు అందజేయడం జరుగుతుంది ఈరోజు. ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు ప్రతి ప్రెస్ మీట్లో నేరస్తుని ప్రజెంట్ చేయమంటారు, బట్ ఇందులో నేరస్తుడు లేడు. ఇందులో ఓన్లీ వీ హ్యావ్ ఫోన్స్ హియర్. సో వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ స్టోలెన్ ప్రాపర్టీలో ఉన్నటువంటి నేరస్తులు. ఇట్ ఈస్ బై హ్యాండింగ్ ఓవర్ దీస్ ఫోన్స్ టు ద victims is not end in itself. We will have our investigation is still going on to identify the accused who involved in this commission offences. Then one important aspect is that ఈవీనిట్లలో కొన్ని షాప్స్లో కూడా కొనడం జరుగుతుంది. సో షాప్ కీపర్స్ కూడా ఎవరైనా బల్కీ నంబర్స్లో ఎక్కువ ఫోన్స్ను కొని ఉంటే వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని మా అధికారులతో మేము రివ్యూ చేసినప్పుడు అవగతమైంది. ముఖ్యంగా ఈ ఫోన్స్లో మీకు తెలుసు సిఐఆర్ పోర్టల్లో ఎంట్రీ చేసినప్పుడు వీటిని మేము ఫాలో అప్ చేసి వాళ్ళ ఎవరు ఫోన్ లాస్ట్ అయినా కానీ మిస్ అయినా కానీ స్టోలెన్ అయినా వాట్ ఎవర్ ద వేస్ ద ఫోన్ ఇస్ నాట్ విత్ దెమ్, మాకు ఈ సిఈఐఆర్ పోర్టల్లో ఎంటర్ చేసినప్పుడు దాని ఫాలో అప్ యాక్షన్ ఉంటుంది. ఒకవేళ అలా చేయకుండా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసినా కానీ మేము అటువంటి ఫోన్స్ పైన మేము ఫాలో అప్ యాక్షన్లో ఇవి రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాం. దీంట్లో మొత్తం ఎల్బీ నగర్ జోన్లో సంబంధించినటువంటి 655 ఫోన్లు, మల్కాజ్కి సంబంధించినటువంటి 290 ఫోన్లు, భువనగిరి 71 ఫోన్స్, మొత్తం 1016 ఫోన్స్ను ఇప్పుడు ఈ 1 month టైంలో, ఒక నెల రోజుల్లో 3 కోట్ల వర్త్ ఫోన్స్ మనము రైట్ఫుల్ ఓనర్స్ అందజేయడం జరుగుతుంది. దీంట్లో కొన్ని సర్టెన్ అబ్జర్వేషన్స్ మా వాళ్ళతో మేము డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే, కొన్ని మీ ఇంపార్టెంట్ డేటా ఉంటుంది, అది టైం టు టైం మీరు స్టోర్ చేసుకోండి. ఎవరైతే మీ ఫోన్ ఓనర్స్ ఉన్నారో లాట్ ఆఫ్ డేటా ఈజ్ లాస్ట్. దాని తర్వాత ఈ ఫోన్స్ కొత్తగా కొన్న వాళ్ళు ఎవరున్నారో మేము డైరెక్ట్గా అనుకోవట్లేదు. మేము హూమ్ వీ హావ్ సీజ్ దిస్ ఫోన్స్, వీఆర్ నాట్ ట్రీటింగ్ దెమ్ యాజ్ కైండ్ ఆఫ్ అక్యూజ్. వాళ్ళు మేము విక్టిమ్స్గానే చూస్తున్నాం. అంటే బట్ వాళ్ళలో కొందరు గ్రీడీ ఉండొచ్చు, కొన్ని అమాయకత్వం ఉండొచ్చు ఈ కొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో. అంటే ఒక 50,000 వర్త్ ఫోన్ ఉందనుకోండి, లేకపోతే 1 lakh rupees వర్త్ ఫోన్ మార్కెట్లో ఉన్నప్పుడు, if someone is selling you for 5,000 rupees, certainly you need to know that this is some mischief is there అని మనం అనుకొని అటువంటి ఫోన్స్ను కొనకుండా ఉండడం ఉత్తమం. ఎవరైనా అటువంటి ఫోన్స్ మీకు ఎవరైనా అమ్మడానికి వస్తే నేను మీ ద్వారా తెలియజేసుకుని ఏంటంటే, దే షుడ్ ఇన్ఫార్మ్ లోకల్ పోలీస్ స్టేషన్. ఇట్లా పలానా వాళ్ళు ఇట్లా అమ్మడానికి వచ్చారు అట్లా అని చెప్తే మేము వాళ్ళను ఫాలోఅప్ చేస్తే ఫోన్లో అయినా ఎవరైనా మీకు తెలిసిన అధికారి కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ ఫోన్స్ ఎవరైనా స్ట్రేంజర్స్ దగ్గర నుంచి కొనడం చేయొద్దు. ఇట్లా తక్కువ రేట్ ఇస్తూ స్ట్రేంజర్స్, అపరిచిత వ్యక్తుల నుంచి మనము ఇటువంటి ఫోన్స్ కొనడం వల్ల మనము తప్పకుండా నేరస్తుడికి సహాయం చేసినట్టయితే. ఇంతే, ఎందుకంటే ఎవరైతే రైట్ఫుల్ ఓనర్ ఉన్నారో దే హ్యావ్ టు బి కేర్ఫుల్ వెన్ దే హ్యావ్ ఫోన్స్ హ్యాండిల్ చేయడం చాలా కేర్ఫుల్ ఉంచుకోవాలి. నేను మీర్పేట్ నుంచి వస్తున్నాను. లాస్ట్ 6 months బ్యాక్ నేను మొబైల్ పోగొట్టుకున్నాను. ఆ మొబైల్ వెరీ స్పెషల్ ఫర్ మీ, ఎందుకంటే అది మా హస్బెండ్ నా బర్త్డే రోజు ప్రజెంట్ చేశారు, కానీ అది నా మ్యారేజ్ రోజు నేను పోగొట్టుకున్నాను. నేను వెంటనే మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేజ్ చేశాను. సార్ వాళ్ళకి సపోర్ట్ చాలా మంచిగా, రెస్పాన్స్ మంచిగా ఇచ్చారు. కానీ ఈ రోజు నేను మళ్ళీ ఆ మొబైల్ మళ్ళీ నాకు తెచ్చుకోవడం వల్ల నేను వెరీ హ్యాపీ అబౌట్ దిస్. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు స్పెషల్లీ కమిషనర్ సార్ అండ్ ఆల్ ద రాచకొండ police department. Thank you. This can go into the hands of some anti-social elements, some any kind of organizations may misuse your phone. So మీరు ఫోన్ మీ చేతిలో ఉందంటే, మీ యొక్క మొబైల్ మీ చేతిలో ఉందంటే, యూ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దాట్ ఇట్ ఈస్ సేఫ్ అండ్ సెక్యూర్డ్. అలా మీరు ఈజీగా హ్యాండిల్ చేస్తే ఫోన్ పోతే ఇట్ విల్ ల్యాండ్ ఇన్ సమ్
sometimes it may land in antisocial elements. So that will cause threat to our nation and చాలా సైబర్ క్రైమ్ చేయడానికి కానీ వేరే విషయాలు కానీ ఇదే ఫోన్స్ వాడడానికి అవకాశం ఉంటాయి కాబట్టి we request owners to keep the phones in the safe place. దాని తర్వాత ఫోన్స్ ఓపెన్ చేయడం కష్టంగా ఉండే విధంగా మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ కూడా పెట్టుకోండి. సో దట్ ఈవెన్ ఇఫ్ సమ్ అఫెండర్స్ కమిట్స్ అన్ అఫెన్స్ టేక్స్ అవే ఫోన్ యూ విల్ నాట్ బి ఇన్ ద పొజిషన్ టు యూజ్ ఇట్. అది కూడా ఉంటుంది. దాని తర్వాత ఎవరైనా విక్టిమ్స్ ఫోన్స్ అంటే ఈవెన్ ద పర్సన్ హూ బాట్ ద ఫోన్స్ ఆల్సో వి ఆర్ ట్రీటింగ్ ద విక్టిమ్స్ ఓన్లీ అన్లెస్ ఇట్స్ ప్రూవ్డ్ అగేన్స్ట్ దెమ్. మేము పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు మీరేం ప్యానిక్ కానవసరం లేదు, ఎందుకంటే మేము ప్రాసెస్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము ఫోన్ చేసి మీ ఫోన్ ఇట్లా ఉంది మాకు CEIRలో వచ్చింది కాబట్టి మాకు తీసుకొని సరెండర్ చేయండి అని చెప్తే కొందరు పోస్టులో పంపిస్తున్నారు, కొందరు వచ్చి ఇస్తున్నారు దగ్గర ఉన్న వాళ్ళు. కొందరు ఏం చేస్తున్నారంటే అది ఎజిటేట్ చేస్తున్నారు. అలా చేయొద్దు. అది వీ డోంట్ ట్రీట్ యూ యాజ్ కైండ్ ఆఫ్ అఫెండర్. వీల్ అండర్స్టాండ్ బికాజ్ మీరు తక్కువ రేట్లో వచ్చి కొన్నారని తెలుస్తుంది కాబట్టి వీ విల్ సర్టన్లీ లుక్ ఇన్ టు ద ఆస్పెక్ట్. తర్వాత మేము షాప్ కీపర్స్తో కూడా మా పోలీస్ స్టేషన్ లెవెల్లో కానీ లేకుంటే జోనల్ లెవెల్లో కానీ మీటింగ్ ఏర్పాటు చేయించి మేము చెప్తాము. సో దట్ ఇట్లా ఎవరైనా కానీ ఎక్కువ నంబర్స్ ఆఫ్ ఫోన్స్ మీకు అమ్మడానికి వచ్చినా కానీ మొబైల్స్ ఇట్లా వాళ్ళది యాంటీజెంట్ వెరిఫికేషన్ చేయడం, ఆధార్ అటువంటి ఏదైనా ట్రేసబుల్ ఇన్ఫర్మేషన్ లాంటి కార్డులు తెచ్చుకోవడం, బల్క్కి ఫోన్స్ అమ్మేటప్పుడు తీసుకోకపోవడం, అది పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం అనే బాధ్యత ఈ షాప్ కీపర్స్ కూడా పెట్టుకోవాలి. ఇట్ ఈస్ బికమ్ అన్ ఇండస్ట్రీ నౌ. సో మెనీ ఫోన్స్ అవైలబుల్ లైక్ ఇంత పెద్ద ఒక 1 monthలో 3 కోట్ల రూపాయల వర్త్ ఫోన్స్ ఒక్క కమిషనరేట్లో సీజ్ చేస్తుంటే కంట్రీ వైడ్ ఎంత ఇది జరుగుతుందో మీరు గమనించాలి. కాబట్టి అందరూ రెస్పాన్సిబుల్ సిటిజన్గా రెస్పాండ్ కావాలని కోరుతున్నాను. దీంట్లో మా అధికారులు చాలా బాగా పనిచేశారు. ఏసీపీ క్రైమ్స్తో పాటు మా కానిస్టేబుల్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్ అండ్ మై కానిస్టేబుల్ ఆఫీసర్ కూడా బాగా పనిచేశారు. నేమ్స్ మీకు ఇచ్చాను నేను, అవి ఒకసారి చూడండి. వాళ్ళు కష్టపడి పనిచేసి ఇంతమంది కాల్ చేయాలి, 1016 కాల్స్ చేసి వాళ్ళు 2-3 సార్లు మాట్లాడి మళ్ళీ ఫోన్స్ తెప్పించుకొని మళ్ళీ విక్టిమ్స్ కూడా ఐడెంటిఫై చేసి విక్టిమ్స్ కూడా కమ్యూనికేట్ చేసి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఫోన్స్ అందజేయడంలో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. వీల్ రివార్డ్ దెమ్ సూటబుల్లీ. సో దట్స్ ఇట్. Is there anyone who bought mobiles in bulk? Mobile in bulk numbers? That's what we are inquiring, but as of now ఇందులో ఈ లాట్లో అటువంటి ఏం రాలేదు, మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. మేము అన్ని ఇండివిజువల్ దగ్గర సీజ్ చేస్తుంది ఇవన్నీ. వీల్ లుక్ ఇంటు దట్. సెల్లర్ని ఎవరైనా మీరు ఐడెంటిఫై చేయడం కానీ వాళ్ళని సెల్లర్ని ఎవరైనా ఐడెంటిఫై చేశారా సార్ సెల్లర్స్ని? ఇది ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ పోర్టల్ ఎంటర్ అయిన తర్వాత మనం దాన్ని లొకేషన్ పట్టుకొని ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా మీ ఫోన్ స్టోలెన్ ఫోన్ ఇది మీరు తెలియకుండా కొన్నారు, ఇది మాకు ఇవ్వమని చెప్తే వాళ్ళు మాకు ఇచ్చిన ఫోన్స్ ఇవన్నీ. అదే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కొన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్. దట్స్ వాట్ స్ట్రేంజర్స్ మోస్ట్ ఐ టోల్డ్ యూ, లైక్ మోస్ట్ ఆఫ్ టైమ్ స్ట్రేంజర్స్. ఇందాక ₹1,00,000 ఫోన్ 10,000కి అమ్మారనుకోండి, సో అది కొనడం తప్పు. ఇందాక మీకు చెప్పింది అదే. ఇందులో మాత్రం ఎవరు బల్క్లో అయితే కొనలేదు మొబైల్స్. దట్స్ వాట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్. మేము వస్తాం, మళ్ళీ ఒకసారి పెడతాం. లేకపోతే ఇంకా చేస్తున్నాము, టీమ్ ఫామ్ చేసాము. ఐ విల్ కమ్ టు దట్. బాబు కష్టపడ్డారు మా వాళ్ళు, ఇది ఉండండి ఇది రానియండి. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. వీఆర్ వర్కింగ్ అవుట్ ఆన్ దట్. సర్వనగర్ కిడ్నీ ర్యాకెట్ దానిపైన ఒక టీం పెట్టాము. రెగ్యులర్గా మెయిన్ డాక్టర్స్ని అయితే అరెస్ట్ చేసాము. ఇంకా వేరే వీఆర్ ఫాలోయింగ్ అప్. మాకు తెలుసు, వీఆర్ ఆన్ ద జాబ్. We get them settled. Because I can't reveal now because that will hamper the investigation of that particular case. Yes, all through portal. లేదు దొంగలు పట్టుకొని ఇది నియరెస్ట్ లింక్ ప్రెస్ మీట్. ఇది నో అఫెండర్, దొంగలు లేరు. నో వన్ ఇస్ దేర్. వీళ్ళే లాస్ట్ ఫోన్స్ కానీ స్టోలన్ కాదు. అంటే మనము స్టోలన్ ఫోన్స్ది కొన్ని బ్యాక్ ఎండ్ ఆపరేషన్ చేస్తున్నాం మేము. అవి చెప్పినా మేము తప్పకుండా చెప్తాం. ఎల్బినార్ టు మన దిల్షుక్ ట్రావెల్ చేస్తున్నప్పుడు నా ఫోన్ మిస్ అయిపోయింది. అది అరౌండ్ 11:30 ఇన్ ద నైట్. ఆ టైంలో
చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను. సరే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను, వెళ్ళాను. ఆ టైంలో పోలీసులు బాగా రిసీవ్ చేసుకున్నారు, కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. కానీ నేను అసలు ఎప్పుడు అనుకోలేదండి ఫోన్ దొరుకుతుందని అయితే అనుకోలేదు. ఓన్లీ కంప్లైంట్ ఇవ్వడం మన బాధ్యత కాబట్టి ఇద్దాము, ఎంక్వైరీ చేస్తారా చేయరా అనే ఒక ఇదిగా ఉండేది. బట్ నాకు మెసేజ్ వచ్చి మళ్ళీ ఏంటి అని అడిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగినప్పుడు మీ ఫోన్ దొరికిందండి, మీకు మళ్ళీ ఒక ప్రాపర్ టైంలో వాళ్ళు కాల్ చేస్తారు, అప్పుడు వెళ్ళి తీసుకోండి అన్నారు. చాలా సంతోషం వేసింది. అంటే పోలీస్ వ్యవస్థపై ఇంకా బాగా నమ్మకం పెరిగింది, టు బి హానెస్ట్. సో అందరి పోలీసులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాచకొండ కమిషనర్ గారికి మరియు వారి సిబ్బంది అందరికీ, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి ఇక్కడ కార్యక్రమాల్లో పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం బాగా పెరిగింది. ఎందుకంటే పోయిన వస్తువు మళ్ళీ దొరికింది కాబట్టి మేము కూడా సంతోషం ఉంది. దొరికిన వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మీ సిబ్బందికి ఇంకొకసారి నేను జోహార్లు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా మన పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తూ ఇంకా దాన్ని పైకి తీసుకుపోవాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు మీకు ధన్యవాదాలు వనస్థలిపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.